నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. సినీ రంగంలో హీరో హీరోయిన్లకు బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. అయితే కొన్నిసార్లు అవే బ్రాండ్లు చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు తమన్నా భాటియా. దాదాపు దశాబ్దంన్నర కాలంగా ఆమె మద్రాస్ హైకోర్టులో చేస్తున్న పోరాటానికి తాజాగా తెరపడింది. ఈ ప్రకటనల యుద్ధం 2008లో మొదలైంది. అప్పట్లో తమన్నా క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఆమె పాపులారిటీని చూసి పవర్ సోప్స్ అనే సంస్థ తమ ప్రచారకర్తగా ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం 2009 అక్టోబర్ వరకు ఆమె సినిమాలను వాడుకోవాలి. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తమన్నా ఫోటోలను మార్కెట్లో వినియోగించిందని ఆమె తరఫు న్యాయవాదులు ఆరోపించారు. దీనివల్ల ఆమెకు రావాల్సిన కొత్త బ్రాండ్ల అవకాశాలు దెబ్బతిన్నాయని, ఇందుకు పరిహారంగా 1 కోటి రూపాయలు చెల్లించాలని 2010లో కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు విచారణలో తమన్నా కొన్ని సబ్బు రేపర్లను, ఇంటర్నెట్ ఆధారాలను సాక్ష్యాలుగా చూపారు. అయితే ఆ సబ్బులు అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాతే తయారయ్యాయని నిరూపించడానికి బ్యాచ్ నంబర్లు లేదా ఖచ్చితమైన తేదీలు సరిగ్గా లేవని హైకోర్టు సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. పైగా ఆమెకు జరిమానా కూడా విధించింది. దీనిపై ఆమె డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసినప్పటికీ అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. జస్టిస్ పి వెల్మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పునే సమర్థించింది. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తమన్నాకు నిరాశను మిగిల్చింది. కోర్టు కేసులు ఎలా ఉన్నా తమన్నా తన కెరీర్ని మాత్రం అద్భుతంగా మలుచుకున్నారు. 2005లో శ్రీ సినిమాతో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మిల్కీ బ్యూటీ హ్యాపీ డేస్తో యువత కళల రాకుమారిగా మారిపోయింది. 100% లవ్ ఈమెను స్టార్ లీగ్లో నిలబెడితే రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా సైరా నరసింహారెడ్డిలో లక్ష్మి పాత్రతో తనలోని నటనా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. టాలీవుడ్లో చివరిగా ఓదెలా 2లో శివశక్తిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్గా కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో ఐటెం గర్ల్గా అవతారం ఎత్తి బాక్సాఫీస్ని ఊపేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.